అందరికీ నమస్కారం. నా పేరు మిరియాల వెంకటరమణ గుప్తా. నేను ప్రస్తుతం మధిర పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే నా యొక్క రాజకీయ ప్రస్థానం మా తాతగారి దగ్గర నుంచి, అంటే మా తాతగారు మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్సు. రజాకాల టైంలో కావచ్చండి, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయటం గురించి కానివ్వండి, మొదటి నుంచి మా ఇల్లే ఒక కేంద్రంగా నడిచేది. వచ్చేటువంటి నాయకులకు కానీ వాళ్ళందరికీ కూడా మరి భోజన సదుపాయాల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాస్ స్టేషన్లో కావాల్సినటువంటి ఉద్యమంలో కావాల్సినటువంటి అన్నింటినీ సమకూర్చేటువంటి బాధ్యతని మా తాతగారు మా నాన్నగారు తీసుకునేవారు. అక్కడి నుంచి కూడా అంటే సుమారుగా ఇది 1900 సంవత్సరం నుంచే, అంతకంటే ముందు నుంచే చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఆనాటి నుంచి నేను పుడతానే కాంగ్రెస్ పార్టీలో పుట్టి, మరి నేను ఎన్ఎస్ఏ దగ్గర నుంచి విద్యార్థి స్థాయి రాజకీయాల నుంచి కూడా నేను పూర్తిగా పాల్గొని విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను, ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి జిల్లాలో చేశాను, మండలంలో చేశాను. వీటన్నిటినీ కూడా అక్కడి నుంచే విద్యార్థి స్థాయి రాజకీయాల నుంచి మరి యొక్క పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం కోసం మరి ఆ రోజున మేము చేయటం జరిగింది. మరి వెంగళరావు గారి దగ్గర నుంచి, సిద్ధారెడ్డి గారి దగ్గర నుంచి, అట్లాగే నాదెండ్ల భాస్కరరావు గారు వచ్చారు. వీళ్ళందరి యొక్క ఎలక్షన్లలో కూడా పూర్తి స్థాయిలో పాల్గొని మా వంతు సహకారాన్ని మేము అందించడం జరిగింది. మరి అట్లాగే మల్లుబట్టి విక్రమార్క గారు, మరి ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి మల్లుబట్టి విక్రమార్క గారు, వారు ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క మధిర నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని వారు ఇక్కడ అందరు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ అందరితో అందుబాటులో ఉంటూ వారు చాలా కార్యక్రమాలు చేశారు. అట్లాగే మరి వారు ఎమ్మెల్సీ అయిన దగ్గర నుంచి కూడా వారితో ఉన్నటువంటి అనుబంధం మా అందరికీ కూడా 2007 నుంచి 2009 దాకా ఉన్నటువంటి ఎమ్మెల్సీతో ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, వారి ప్రగతి యాత్రలో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి అట్లాగే 2009లో మరి ఆనాటి సీఎం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బట్టి విక్రమార్క గారికి శాసనసభ్యుడిగా అవకాశం ఇవ్వటం, మేమందరం కూడా కలిసి పనిచేసి వారిని ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని మేము మరి బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీకి అందించడం జరిగింది. ఆనాడు వారు చీఫ్ విప్గా, డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ తదుపరి పరిణామంలో 2014లో జరిగినటువంటి తెలంగాణని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన మాట కోసం తెలంగాణని ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు గెలపోవటం వల్ల 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయినటువంటి సందర్భం ఉంది. మరి ఆ రోజు మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి రేపు మొన్న 2024లో 23లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోకి వచ్చినప్పటికీ అది అప్పుల బడ్జెట్గా అయిపోయింది. అప్పులతో కూడుకున్నటువంటి ఖజానాగా ఇవ్వడం జరిగింది. అటువంటి దాన్ని మరి బట్టి విక్రమార్క గారు మరి ఈ రోజున మరి ఆర్థిక మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఒక గాడిని పెట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని వారు ఒక సవ్యసాచిలాగా మరి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు జోడెద్దు బండిలాగా నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. ఈ రాష్ట్రాన్ని మరి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనే మళ్ళీ మిగులు రాష్ట్రంగా తీసుకురావడం జరుగుతుందని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇక్కడ ఉన్నటువంటి మరి వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలోనే మరి రైతు భరోసా కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత మహిళలకు బస్సు కావచ్చు, అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో కూడా ఒక్కొక్కటి జాగ్రత్తగా చేసుకుంటూ ఆ బడ్జెట్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడ లోటు లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి వారిద్దరిని అనుభవించాలా. మరీ ముఖ్యంగా మల్లుబట్టి విక్రమార్క గారిని వారిని చూస్తూ ఉంటే మరి ఆనాడు ఆర్థిక మంత్రి అయినటువంటి రోసే గారిని వారిని మరిపిస్తున్నటువంటి సందర్భం ఖచ్చితంగా కనపడతా ఉంది. మరి మీరు చూస్తూ ఉండొచ్చు, కరెంటు కూడా చాలా డిమాండ్ పెరిగినా కానీ ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉండి కరెంటును కూడా ఒక క్షణం కూడా పోకుండా ఈ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. మరి వారు ఖచ్చితంగా ఈ మధిర నియోజకవర్గాన్ని మరి వారు సర్వతా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి వారు రావడం అనేది మా అదృష్టం. ఆయన శాసనసభ్యుడిగా ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మా అందరికీ నాకు 2013లో బట్టి విక్రమార్క గారి సారథ్యంలోనే నాకు టౌన్ పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వటం,
వారి ఎలక్షన్లన్నీ కూడా మరి మేము దగ్గరుండి వారి గెలుపులో మా భాగస్వామ్యం ఉండటం అనేది, నా భాగస్వామ్యం ఉండటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. వారొక తెరిచినటువంటి పుస్తకం, వారొక బుక్ అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి అంటే బట్టి విక్రమార్క గారు అంటే వ్యక్తి ఉంటే సానుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు తయారవుతారని నేను తెలియజేసుకుంటూ మరి మీ జనతా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఏర్పడి 1.5 సంవత్సరం అయింది. ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, 5 గ్యారెంటీలు అమలు చేయట్లేదు అని విమర్శిస్తూ ఉన్నారు. అభివృద్ధి లేదు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంకా పూర్తిగా నమ్మని పరిస్థితి వచ్చింది, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని మొన్న రజతోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. మరి దీని మీద మీ కామెంట్? వారు నేను ఇందాకనే చెప్పాను, 10 సంవత్సరాల్లో వారు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏది కూడా వారు చేసిందే ఏమీ లేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం వారికి వేరే పని లేదు. వారికి మరి 10 సంవత్సరాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మరి ఇందిరా ఇల్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడన్నా ఇచ్చారా? ఒక ఇల్లు ఇచ్చిందని చూపించండి, ఏమీ లేదు. మరి ఇందిరా మిల్లు ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. రేపు 2వ తారీఖున అందరికి కూడా అందరికీ మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే రాజీవ్ అవకాశానికి 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి చెప్పినతో కాకుండా చెప్పనివి కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని వాళ్ళు ఒక సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి పేపర్లో జనాన్ని పక్కదోవ పట్టించడం కోసం చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. దయచేసి ప్రజలందరూ గమనించాలా. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి. ఈ మద్దతు తెలిపిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఈ 3.5 సంవత్సరాలు కూడా మంచిగా కార్యక్రమాలు చేస్తారు. మళ్ళీ రాబోయేటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు మరి ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో మరి కేసీఆర్ గారు కనపడ్డ సందర్భంలో మొన్న రైతోత్సవ సభలో ఆ రోజు ఒక్కరోజు కనపడ్డారు. ఆ కనపడి ఆయనకు నోటికి వచ్చిన విషయాలన్నీ ఏది పడితే అది మాట్లాడారు, వెళ్ళిపోయారు. అవాకులు చవాకులు పేలారు. ఆ పేలిన తర్వాత మళ్ళీ నెలన్నర అయింది. వారు మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. అట్లాగే కాకుండా మరి వారు అధికారంలో ఉంటేనే ప్రజలకి మేము ఉన్నామని తెలియజేస్తారు. అది పత్రికల ద్వారానే, మళ్ళీ నేరుగా కలవరు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, నాయకులు కానీ, ఎవరైనా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి అట్లాగే దానికి అనుకూలంగానే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ప్రతి మంగళవారం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందరికీ అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వాళ్ళు అధికారంలో ఉంటేనే ఆ సచివాలయానికి కూడా రాని పరిస్థితి కేసీఆర్ గారు మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మరి దీన్ని బట్టే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారనేది తెలుసుకోవచ్చు. మరి కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు అందుబాటులో ఖచ్చితంగా ఉన్నారు. మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క ఏ సమస్యలు ఉన్నాయో తెలియజేసుకొని వారికి అందుబాటులో ఉండి మీ పనులు పూర్తి చేసుకోవాలని. మీరేం చేశారో చెప్పండి. మరి ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఇందా చెప్పినట్టుగా రైతు భరోసా నుంచి మీకు సన్నబియ్యం రీసెంట్గా కూడా మీరు చూస్తూ ఉన్నారు. రేషన్ దుకాణాల్లో అదోరుకు దొడ్డు బియ్యం వచ్చేది. ఆ దొడ్డు బియ్యం కనీసం మేకలు అవి కూడా తినేటువంటి పరిస్థితి, బర్రెలు తినే పరిస్థితి కూడా లేదు. ఈరోజు సన్నబియ్యం వేస్తున్నారు. ఆ సన్నబియ్యాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావచ్చేసరికల్లా వారికి మరి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి లేని వాళ్ళందరూ కూడా మరి చాలామంది ఎక్కువ శాతం మరి బడుగు బలహీన వర్గాల వారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారందరూ కూడా దాన్ని వినియోగించుకొని ఆ సన్న బియ్యాన్ని ఒక చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఉంది. అలా చేస్తూనే ఇంకా ప్రజలకి చేయాల్సినటువంటి దాని మీద ఇంకా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా. ఈ ప్రజాప్రభుత్వంలో మరి అందరికి కూడా ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మరి గత 10 సంవత్సరాల్లో
మరి ఈ సంవత్సరాల ముందు గత 10 సంవత్సరాల్లో మరి ఏనాడు కూడా మరి ప్రజాప్రభుత్వంగా ప్రజాస్వామ్యయుత ప్రభుత్వంగా ఏనాడు లేదు. నియంత్రిత పోగొడుతో ఒక రాజుగారి పాలనలాగానే చేసినటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించాల్సినటువంటి విషయం ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మీకు ఉదాహరణకు రైతు రుణమాఫీలో అర్హులైనటువంటి అందరికీ కూడా సుమారుగా దగ్గరగా 15 నుంచి 16 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది. ఇది అందరికీ కూడా రైతులందరికీ మంచి జరిగినటువంటి విషయం. ఏదో ఒక 5% 10% టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత జరిగి ఉండొచ్చు. దాన్ని కూడా సరిచేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి త్వరలోనే రైతు భరోసా అయిపోతూ ఉన్నారు. రైతు భరోసా కూడా రైతులందరికీ కూడా అందేటువంటి సందర్భం ఉంది. మరి ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ఆ జాబ్ క్యాలెండర్లో దాని విధంగా మరి సుమారుగా 60,000 ఉద్యోగాల్ని ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకొక 50,000 ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతూ ఉన్నారు. ఇది నిరుద్యోగులకి మరి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీలో భాగంగానే రాగానే దీన్ని చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చేస్తున్నటువంటి ఈ పని మనందరం కూడా అభినందించి మరి వారికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాం. మరి ఆ గత 10 ఏళ్ల కాలంలో మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉద్యోగాలు అన్నారు, అవన్నీ ప్రకటించడం, దాన్ని పరీక్షలు పెట్టడం, కొన్ని పరీక్షలు పెట్టకుండా కోర్టులోనే ఆపటం, మళ్ళీ వాళ్ళే ప్రత్యక్షంగా కాకపోయినా కేసులు పెట్టించి ఆపటం, కోర్టు ద్వారా ఆపటం, అవన్నీ చేశారు. కొన్ని పరీక్షలు జరిగితే ఆ పేపర్లు అమ్ముకొని మరి గ్రూప్ 1 ఉదాహరణకి పేపర్లు అమ్ముకొని అది ఒక పెద్ద స్కామ్గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి వీటన్నిటిని కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, మనం ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు మనం ఒక నిష్పక్షపాతంగా మనం వాళ్ళకి ఒక ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి పరీక్షలన్నింటినీ కూడా మంచిగా పేపర్లు దిద్ది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు చేసినటువంటి మరి ఇంటర్మీడియట్ కానివ్వండి, 10th పేపర్లు కానివ్వండి, అన్ని తప్పులు దిద్ది విద్యార్థులు ఆత్మహత్యలకు అయినటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ చూసే ఉంటారు. ఇటువంటి కుట్రతంత్రాలు చేసేటువంటి బీఆర్ఎస్ యొక్క పార్టీని ప్రజలు ఆదరించరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను. మరి ఇది ఇంకా 10 సంవత్సరాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. చివరిగా మరి పెద్దలు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారికి సుఖ సంతోషాలతో మరిన్ని రోజులు ప్రజలకి సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని వారికి వారి కుటుంబానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.